హాయ్, నేను మీ మధుకృష్ణ. నేనైతే మోటో మొబైల్స్ వాడుతున్నా. రెండు నాయి మోటోనే. ఇప్పుడు వీడియో తీసేది మోటోనే. ఇప్పుడు ఇది కూడా మోటోనే. ఈ వీడియోలో మోటో సర్వీస్ సెంటర్ గురించి అయితే తెలుసుకుందాం. మనం వాట్సాప్లో ఎలా కాంటాక్ట్ అవ్వాలి, దీనికి వాట్సాప్ నెంబర్ ఒకటే ఇచ్చారు. వాట్సాప్ నెంబర్ ద్వారానే కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళకి. సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి, ఆ సర్వీస్ సెంటర్ గురించి మనం తెలుసుకుందాం. వాట్సాప్ చాట్కి వెళ్దాం. వాట్సాప్ చాట్లో మీకు అన్నీ నేను చూపిస్తాను. కొంతమంది డౌట్ ఉండొచ్చు కదా, సర్వీస్ సెంటర్ ఎలా కాంటాక్ట్ అవ్వాలని చెప్పి. మొబైల్ ఇచ్చి ఏదైనా మన దగ్గర ఉన్న మొబైల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి వేరే మొబైల్ ఇచ్చి మన మొబైల్ సర్వీస్ తీసుకెళ్తారు కదా, అది ఎంతవరకు అవుతుంది అనేది నేనైతే ట్రై చేస్తాను. ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. ఎప్పుడు లోపలే చేస్తున్నాం కదా, అందుకని బయట చిన్న క్లిప్ అనేది ట్రై చేసాం. బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇది మోటో G34. ఇప్పుడు తీసేది కూడా మోటో మొబైలే. మోటోలో ఈ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కెమెరా కాకుండా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను వాటి గురించి. ప్రస్తుతానికి అయితే సర్వీస్ సెంటర్ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే నేను కస్టమర్ సపోర్ట్ గురించి విషయాలన్నీ ఇక్కడ ఉన్న మా ఏరియా పిన్ కోడ్ని బట్టి ఆధారపడి ఉంటాయి. మీ ఏరియా పిన్ కోడ్లో బహుశా సర్వీస్ అనేది బాగుండొచ్చు, మొబైల్ తీసుకెళ్తారేమో. మరి ఇక్కడ మా ఏరియా పిన్ కోడ్ని బట్టి ఇక్కడ సర్వీస్ని బట్టి మీకు చెప్తున్నాను. ఇది నేను పూర్తిగా కనుక్కున్నాను. సర్వీస్ సెంటర్ వాళ్ళు కాల్ చేసి కనుక్కున్నాను. ఇంకా టోల్ ఫ్రీ నెంబర్ కస్టమర్ సర్వీస్ 1800 ఏదైతే ఉందో వాళ్ళకి కూడా ఫోన్ చేసి కనుక్కున్నాను. అన్నీ తెలుసుకుని మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. మొబైల్ సంబంధించి వారంటీ చెక్ చేయాలంటే ఇక్కడ మోటోలో డివైస్ హెల్ప్ అనేది ఓపెన్ చేయండి. డివైస్ హెల్ప్ ఓపెన్ చేస్తే ఇక్కడ వారంటీ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది. అక్కడ ఇన్ వారంటీ అని చూపిస్తుంది. మీకు వారంటీ ఉన్నట్టు మాత్రమే చూపిస్తుంది, కానీ వారంటీ ఇది మొబైల్ అనేది ఎప్పుడు యాక్టివేషన్ అయ్యింది, ఇంకా ఎన్ని రోజులు వారంటీ ఉన్నదని డీటెయిల్స్ మీకు చూపించదు. ఇక్కడ సర్వీస్ సెంటర్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు నియర్ బై దగ్గరలో సర్వీస్ సెంటర్స్ అయితే ఏమున్నాయో అది దాని గురించి దగ్గరలో ఉన్న లొకేషన్ చూపిస్తుంది మీకు. ఇక్కడ అవి క్లిక్ చేస్తే ఇక్కడ రెండు మీకు చూపిస్తున్నాయి కదా, క్లిక్ చేస్తే వాటి ఫోన్ నెంబర్స్ కూడా వస్తాయి. వాళ్ళ ఫోన్ నెంబర్స్ వస్తాయి, వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడచ్చు. ఇంకా కాంటాక్ట్ యూఎస్ అని ఉంది కదా, ఇక్కడ వాట్సాప్ చాట్ చేయొచ్చు. ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది. మీరు మొబైల్ ద్వారా ఇలా కూడా వెళ్ళొచ్చు. వేరే మొబైల్లో చాట్ చేయాలి, వాట్సాప్లో చాట్ చేయాలని అనుకుంటే కనుక వేరే మొబైల్లో ఫ్లిప్కార్ట్లో మీకు వారంటీ పాలసీలు ఉంటాయి కదా, అక్కడ అది ఓపెన్ చేస్తే అందులో మీకు ఫోన్ నెంబర్స్ అని మీకు అనిపిస్తాయి. వాట్సాప్ చాట్కి సంబంధించి వాట్సాప్ వారంటీ చెక్ అని టైప్ చేసి సెండ్ చేశాను. నాకు నెట్స్లో ఉండటం వల్ల కొంచెం టైం అయితే పడుతుంది. వారంటీ మై డివైస్ అని ఉంది, 1 2 3 4 ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. అందులో మనం 1 అయితే టైప్ చేద్దాం. మనం చెక్ చేయాల్సింది ఈ మొబైలే కాబట్టి 1 టైప్ చేశాను. దీని యొక్క వారంటీ అయితే వస్తుంది. దీనికి సంబంధించిన వారంటీ డీటెయిల్స్ అయితే ఇవ్వకపోతే ఐఎంఈ నెంబర్ అడుగుతారు. ఇక్కడ ఐఎంఈ నెంబర్ అయితే అడుగుతున్నారు. ఐఎంఈ నెంబర్ కూడా మన మొబైల్లో చూసుకోవడం ఈజీనే. ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. మొబైల్లో మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత అబౌట్ ఫోన్లోకి అయితే వెళ్ళండి. అబౌట్ ఫోన్లోకి వెళ్ళిన తర్వాత డివైస్ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత సిమ్ స్లాట్ 1 ఐఎంఈ నెంబర్, సిమ్ స్లాట్ 2 ఇక్కడ అది ఓపెన్ చేస్తే మీకు నెంబర్ అనేది కనిపిస్తుంది. దాన్ని నెంబర్ కనిపించిన తర్వాత దాన్ని కాపీ అయితే చేసుకోండి. ఇది కాపీ అవుతుంది. అది మీరు మళ్ళీ వెంటనే వాట్సాప్లో అదే నెంబర్ వస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. మీ మొబైల్ కాకుండా, మీ దగ్గర ఉన్న మొబైల్ కాకుండా మీరు ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. మీరు నా చేతిలో నేను వాడుతున్న మొబైల్ నుంచి పూర్తిగా వచ్చింది. ఐఎంఈ నెంబర్స్ వచ్చినాయి. దీని వారంటీ కూడా నాకు నవంబర్ 6, 2025 దాకా ఉంది. దీని వారంటీ నాకు డెలివరీ అయింది. కాకపోతే ఇక్కడ నాకు నవంబర్ 6 అని చూపిస్తుంది. నాకు డెలివరీ మాత్రం నవంబర్ 8కి అయితే అయ్యింది. ఓకే, దీని గురించి వదిలేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మొబైల్ మీకు ఓపెన్ బాక్స్ డెలివరీ వస్తుంది ఫ్లిప్కార్ట్లో అనేది. డెలివరీ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ వేరే వాళ్ళ మొబైల్లో మీరు ఇలా వాట్సాప్ చాట్ అనేది ఓపెన్ చేసి వారంటీ చెక్ అని టైప్ చేస్తే మీకు ఐఎంఈ నెంబర్ అనేది అడుగుతుంది. మీకు ప్రతి బ్రాండ్ మొబైల్ బాక్స్ మీద ఐఎంఈ నెంబర్ అనేది ఉంటుంది. ఆ ఐఎంఈ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేస్తే మీకు వారంటీ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇది జనరేట్ అవ్వకపోయినా పర్వాలేదు, నేను ఆల్రెడీ చెక్ చేశాను. ఇది కొత్త మొబైల్ కాబట్టి నేను అలాగే చెక్ చేసుకున్నాను. ఎందుకంటే కొన్ని మొబైల్స్ ముందుగానే యాక్టివేషన్ అయిపోయిన మొబైల్స్ మనకు వస్తున్నాయి కాబట్టి నేను వారంటీ అయితే ముందుగానే చెక్ చేసుకున్నాను. అప్పుడైతే నాకు నవంబర్ 9, 2025 అని చూపించింది. ఇప్పుడైతే నవంబర్ 6 అని చూపిస్తుంది. నేనైతే ముందుగా చెక్ చేసుకున్నాను. మీరు కూడా ఇలా ఫ్రాడ్స్ జరగకుండా ముందుగానే చెక్ చేసుకోవచ్చు. వేరే మొబైల్స్ అయితే వాటికి సంబంధించిన వెబ్సైట్ ఉంటాయి, అందులో మీరు చెక్ చేసుకోవచ్చు. మోటో అయితే వేరే వెబ్సైట్స్ అయితే ఏమీ లేవు వారంటీ చెక్ చేసుకోవడానికి. ఇలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు వాట్సాప్లో అనేది. మన దగ్గర ఉన్న మొబైల్ ప్రాబ్లం వస్తే వాళ్ళ ఇంటికి వచ్చి పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ ఎలా వాడుకోవాలో కూడా దాన్ని కూడా చెక్ చేసుకుందాం. నేను ఇక్కడ ఆటోమేటిక్ పవర్ ఆఫ్ ప్రాబ్లం అని చెప్పేసి టైప్ చేశాను. ఈ ప్రాబ్లం అనేది మోటో G34కి అయితే ఉంది. ఇక్కడ వాళ్ళు లింక్ అయితే పంపించారు. ఇక్కడ లింక్ పంపించారు కదా, దీనికి ఎలా చేయాలి మన మొబైల్లోనే చేసుకోవచ్చు. ఎలా చేయాలనేది ఇక్కడ మనకి
ఇక్కడ ఇచ్చారు. దీని ప్రకారం మనం అన్ని ఫాలో చేస్తే పని అవుతుందంట. అప్పటికి ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళమన్నారు. హెచ్ సిరీస్ కాకపోతే కంపల్సరీ మనమే తీసుకెళ్ళాలి. ఒకవేళ హెచ్ సిరీస్ అయితే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిన ముందైతే ఇది చేయాలంట. పర్సన్ వచ్చి ముందుగా అయితే మొబైల్ చెక్ చేస్తాడంట. చెక్ చేసిన తర్వాత ప్రాబ్లం ఏంటనేది చూసి మనకి మన దగ్గర ఉన్న మొబైల్ తీసుకెళ్తారంట. ఇక్కడ వీళ్ళు ఇచ్చారు కదా ఈ స్టెప్స్ అనేది ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది మోటో G34 అని చెప్పాను కదా. ఈ ఎలా చేయాలి ఏంటనేది కూడా దాని గురించి ఒక వీడియో చేస్తాను. మాకు దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర మొబైల్స్ అయితే లేవు. మన మొబైల్ ఇచ్చినా మనకు మొబైల్ ఇవ్వడానికి అయితే కుదరదు అన్నారు. వాళ్ళకి మొబైల్ ఇస్తే మనకి తిరిగి ఇవ్వడానికి 20 రోజులు టైం పడుతుందంట. అది చిన్న ప్రాబ్లం అయితే. అదే ఒకవేళ పెద్ద ప్రాబ్లం అయితే మాత్రం ఇంకా టైం పట్టొచ్చు అన్నారు. మా దగ్గరలో ఉన్న నియర్ బై సర్వీస్ సెంటర్లో కేవలం మొబైల్ రిసీవ్ చేసుకుంటారు అంతే. వీళ్ళైతే సర్వీస్ చెయ్యరు. వీళ్ళు విజయవాడ పంపించాలంట. విజయవాడ పంపించి తిరిగి రావడానికి టైం పడుతుందని చెప్పేసి అన్నారు. సర్వీస్ సెంటర్లు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అవి కూడా ఇవ్వడానికి మాత్రమే ఉంటుంది. అది మనం ఇవ్వడానికి అయితే మనకి మొబైల్ అయితే ఇవ్వరు వాళ్ళు, మనం వాడుకోవడానికి. ఫ్లిప్కార్ట్లో ఇచ్చిన 7 days రీప్లేస్మెంట్ అండ్ రిపేర్ గురించి అయితే కనుక్కున్నాను. అది కూడా మనమే తీసుకెళ్ళాలంట. దగ్గరలో నియర్ బై సర్వీస్ సెంటర్కి డెలివరీ అయిన 7 రోజుల్లోపు. ఎలాగో బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు చెక్ చేస్తాం. అప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక రిటర్న్ చేస్తాం. కాకపోతే అప్పుడు మన చేతికి వచ్చిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే 7 రోజుల్లోపు మనమే సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్ళాలి. సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తారంట. వాళ్ళు చెక్ చేసిన తర్వాత మనకి ఎన్ని రోజులు టైం పడుతుంది అని చెప్తారు. అక్కడ ఏదైనా మొబైల్ ఉంటే మనకి ఇస్తారంట. లేదంటే ఎన్ని రోజులు టైం పడుతుందని చెప్తారంట. అక్కడ మనం వెళ్ళిన వెంటనే కొత్త మొబైల్ అయినా సరే మనం వెళ్ళిన వెంటనే మనకి మొబైల్ అయితే ఇవ్వరని చెప్పేసి అన్నారు. అక్కడ ఉన్న ప్రాబ్లం బట్టి మనకి ఎంత టైం పడుతుందని చెప్తారంట. రీప్లేస్మెంట్ అండ్ రిపేర్స్ సర్వీస్ని వాడుకోవాలన్నా మన సర్వీస్ సెంటర్కి వెళ్ళినా వెంటనే అయితే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. దానికి కూడా టైం పడుతుంది. నేనైతే మాట్లాడాను, అందరు కంపెనీ వాళ్ళతో మాట్లాడాను. నేను తెలుసుకుని మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తున్నాను. పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ వాడాలంటే మనం ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వాలి. సర్వీస్ సెంటర్ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడాను. కంపెనీ టోల్ ఫ్రీ నెంబర్కి మాట్లాడాను. వాళ్ళు అయితే ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వమన్నారు పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ కోసం. ఒకసారి నేను టైప్ చేస్తాను. అది పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ కోసం అయితే నేను మెసేజ్ చేశాను. దీని గురించి వాళ్ళ దగ్గర నుంచి రిప్లై ఏమొస్తుందో చూద్దాం. ఈ మొబైల్ ఏంటనేది అడుగుతున్నారు. మోటో H50 ఫ్యూజన్ కాబట్టి ఇక్కడ వాళ్ళు 1 ప్రెస్ చేయమన్నారు. ప్రెస్ చేశాను. వీళ్ళ తర్వాత ఫోటోలు కూడా అడుగుతారు దానికి సంబంధించి. మనం అది ఇక్కడ ఫోటోలు అడుగుతున్నారు కదా, దానికి సంబంధించిన ఫొటోస్ అయితే పంపిస్తే ఇక్కడ వాళ్ళు లింక్ అయితే పంపించారు. ఆ లింక్లో మనం రిజిస్టర్ అనేది అవ్వాలి. లింక్ అయితే ఓపెన్ అవుతుంది, చూద్దాం. ఇక్కడ మన పేరు, మన అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ప్రొడక్ట్ ఏంటనేది ఇక్కడ మనకి మోటోలో ఏ సిరీస్ అనేది, IMEI నెంబర్స్, ఇక్కడ వీళ్ళు అడిగిన ఇవన్నీ ఫిల్ చేసి మనం సబ్మిట్ చేస్తే వాళ్ళ పర్సన్ అనేది ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మొబైల్ తీసుకెళ్తారంట. నేను అయితే మాట్లాడాను. కేవలం ఈ సర్వీస్ అనేది H సిరీస్కి మాత్రమే ఉంది. మిగతా వాటికి దేనికి లేదు. నా దగ్గర ఉన్నది పాతది. ఇదైతే H50 ఫ్యూజన్. ఇది కాకుండా G34 అయితే ఉంది. దానికి కూడా నేను ఫిల్ చేశాను. కాకపోతే తొందరలోనే ఏజెంట్ కాంటాక్ట్ అవుతారని చెప్పేసి వచ్చింది, కానీ మనకైతే ఎవరు కాంటాక్ట్ అవ్వలేదు. మొబైల్ మాత్రం కింద పడితే ఏ విధమైన వారంటీ రాదు. వారంటీ ఉన్నా సరే ఫ్రీ సర్వీసెస్ చేయరంట. పెయిడ్ సర్వీస్ మనం డబ్బులు పెట్టి చేయించుకోవాలి. మొబైల్ కానీ కింద పడిందా వాళ్ళకైతే ఏ విధమైన సంబంధం ఉండదంట. నేను క్లియర్గా మాట్లాడాను. కస్టమర్ కేర్కి కాల్ చేసి మాట్లాడాను. 1800 బాక్స్ మీద ఉంటుంది. పూర్తి నెంబర్ చెప్పట్లేదు. 1800 అని చెప్పేసి బాక్స్ మీద ఉంటుంది. ఆ నెంబర్ కాల్ చేసి మాట్లాడాను. అందులో తెలుగు లాంగ్వేజ్ మాట్లాడాను. తెలుగు అయితే ఉంది, నేను తెలుగులో మాట్లాడాను. వరకు మీకు చెప్పాను. ఈ వీడియోకి అయితే ఇంతే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.